చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. ప్రతిసారి బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది, కానీ ఈసారి బిగ్ బాస్ షో హ్యూజ్ కాంట్రవర్సీకి దారితీసింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పై కేసులు నమోదవ్వడం, అతను పరారీలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని, కేసు నమోదు చేసి కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదన్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్న ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని, ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే తెలుస్తుందన్నారు. రాజేష్ కుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ 17, 2023 జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి, పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని. నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని A1 అండ్ A5ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు. దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండు ఫర్ అన్ యాంటిసిపేటరీ ఫెనీ నీడెడ్. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండు. స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమ్ ఆఫీసీ సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ మేము ఇవ్వము, అది ప్రొవిజన్లో మా డిస్క్రిప్షన్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న సిపిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు, ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు? ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది. వితిన్ 24 అవర్స్ ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందో, దాంట్లో ఎన్ని సెక్షన్స్, ఎక్కడ అక్యూజ్ ప్రైమ్ ఆఫీసీ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో viewfir.comలో 100% ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, నాట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అయిన సిపి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు, ఇదేనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే? ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము.